శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం ఎడమ కాలువకు జలకళ. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రైతుల కోరిక మేరకు నీరు విడుదల చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తుప్పుపట్టినవంటూ 5 ఏళ్లుగా మూలనపెట్టిన మోటార్ల ద్వారానే కాలువలో గంగమ్మ పరవళ్లు. నీటి విడుదల అనంతరం మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, కండలేరు ఎడమ కాలువ లిఫ్ట్ నిర్మాణానికి 61 కోట్ల రూపాయలు నాటి తెలుగుదేశ ప్రభుత్వంలో మంజూరు చేయించి 2014 అక్టోబరులో జియో తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించుకుని 2017 నవంబరులో ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. 4100 హెచ్పీ సామర్థ్యం కలిగిన ఈ మోటార్లు రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తున్నాయి. 6 మండలాల పరిధిలో 20,704 ఎకరాలకు నీళ్లు అందిస్తాయని అన్నారు. ఒక్కో మోటారు 130 క్యూసెక్కుల వంతున 260 క్యూసెక్కుల నీటిని పంప్ చేస్తాయి అని, పొదలకూరు మండలంలో 16,824 ఎకరాలు, చేజర్ల మండలంలో 1,426 ఎకరాలు, సైదాపురం మండలంలో 1,063 ఎకరాలు, మనుబోలు మండలంలో 249 ఎకరాలు, వెంకటాచలం మండలంలో 536, నెల్లూరు రూరల్ మండలంలో 606 ఎకరాలు ఈ కాలువ పరిధిలో ఉన్నాయి అని అన్నారు. రైతుల అవసరాల మేరకు 2017లో 0.62 టీఎంసీలు, 2018లో 1.154 టీఎంసీలు, 2019లో 0.5 టీఎంసీల నీటిని విడుదల చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఎత్తిపోతల ప్రాజెక్టును మూలనపెట్టేశారని, కనీసం కరెంటు ఛార్జీలు కూడా చెల్లించలేదని అన్నారు. 2 రోజుల క్రితం నేను అంకుపల్లికి వచ్చి వెళుతుండగా పొదలకూరు బస్టాండ్ వద్ద రైతులు నన్ను ఆపి నిమ్మ చెట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి ఈ రోజు అందరి సమక్షంలో నీళ్లు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. నారా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత తిరిగి బిందు తుంపర్ల సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ తదితర పథకాలు ప్రారంభమయ్యాయి అని చెప్పారు. వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల పరిధిలో ప్రక్షాళన మొదలైందని అన్నారు. శ్రీశైలం నుంచి 16,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తుండటంతో సోమశిలలో నీటి మట్టం 34 టీఎంసీలకు చేరడం ఆనందదాయకమని అన్నారు. సోమశిల నుంచి కండలేరుకు ప్రస్తుతం 4,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆ నీటిని 6,000 క్యూసెక్కులకు పెంచబోతున్నారు. పెన్నా పరివాహక ప్రాంతంలోనూ వర్షాలు మొదలైతే సోమశిలతో పాటు కండలేరు నిండిపోవడం ఖాయమని అన్నారు. లిఫ్ట్ ప్రాజెక్టు ద్వారా ఈ రోజు కండలేరు ఎడమకాలువ జలకళను సంతరించుకోవడం చూసి 6 మండలాల రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. సోమశిల దక్షిణ కాలువ పనులను పూర్తి చేయడంతో పాటు గత ప్రభుత్వంలో నిలిపివేసిన డేగపూడి బండేపల్లి కాలువను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తాను అని వ్యక్తం చేశారు. ఏ సందర్భంలోనూ పొదలకూరు ప్రాంత అభివృద్ధిని మాత్రం నేను విస్మరించలేదని సోమిరెడ్డి అన్నారు. ధనం కోసం కాదు, పదవులు, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం బతకడమే తన సిద్ధాంతమని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందని సోమిరెడ్డి మరి ఒకసారి గుర్తు చేశారు.